నమస్కారం. సూర్యాపేట జిల్లా తురుమలగిరి మున్సిపాలిటీ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యోగానందచార్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఒంటెద్దుపోకడే కారణమని ఆయన మండిపడ్డారు. సీనియర్లను పక్కన పెట్టి బీఆర్ఎస్ కోటరీకి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నిజమైన కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తే వాళ్లను ఓడించేలా ఎమ్మెల్యే వ్యవహరించారని ఆరోపించారు. ఇప్పటికైనా అధిష్టానం కలుగుచేసుకోకపోతే తుంగతుర్తిలో కాంగ్రెస్ మనుగడకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ విజయభేరి మోగించినా ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే తీరుతో నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు 16 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది మున్సిపల్ చైర్మన్లుగా రేపు 16వ తారీఖున ఎన్నిక కాబడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం చాలా దురదృష్టకరం. తిరుమలగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చాలా పట్టున్నటువంటి మండలం. అక్కడ కేవలం కొంతమంది టీఆర్ఎస్ ముసుగులో వచ్చినటువంటి కోవర్టులు మంత్రి సాగర్ చుట్టూ ఒక కోటరీగా ఏర్పడి వారిని తప్పుతో పట్టించి కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి పోయే విధంగా ప్రయత్నించిన వారందరూ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే టీఆర్ఎస్ ముసుగులో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని వచ్చి పార్టీని నాశనం చేసిరో వాళ్ళందరినీ గుర్తించాలి. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా జాజిరెడ్డిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇస్తే టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో కార్యకర్తలను మభ్యపరిచి కొంతమందిని అభ్యర్థులు పెట్టి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నా కూడా మా మండలంలో ప్రజలు మేజర్ గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీకి గెలిపించబడడం జరిగింది. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన బాధ్యత అధిష్టాన వర్గం పైన ఉంది. తుంగతుర్తి అంటే కాంగ్రెస్. అట్లాంటి తుంగతుర్తి నియోజకవర్గంలో జిల్లా మొత్తంగా గెలిచి తుంగతుర్తిని ఓడిపోవడం అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సీనియర్ నాయకులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇక పైన ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ సింగిల్ విండో ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులను పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం సీనియర్ వ్యక్తులను ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయలే. ఒకవేళ చేసుకుంటే పరిస్థితి విధంగా ఉండకపోయేదేమో. కాబట్టి కొంతమంది వ్యక్తుల కోటరీలో నలిగిపోతున్న కాంగ్రెస్ పార్టీని రక్షించాల్సిన అవసరం అధిష్టాన వర్గంపై ఉంది. ఒకవేళ ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే రేపు జరగబోయే ఎంపీసీ ఎన్నికల్లో కూడా నష్టపోవడం. కాబట్టి పార్టీని గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ నిధులను మంజూరు చేసే విషయంలో కానీ ఏకపక్షంగా పోకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సర్పంచులు కానీ ఆ గ్రామ పంచాయతీలో జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి తప్పితే 10 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు 50 సంవత్సరాల పాటు 60 సంవత్సరాల పాటు 70 సంవత్సరాల పాటు 80 సంవత్సరాల పాటు 90 సంవత్సరాల పాటు 100 సంవత్సరాల పాటు 200 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 సంవత్సరాల పాటు 2
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు మేము చెప్పిన వాళ్ళు కాలేదు కాబట్టి వాళ్ళ నిధులు ఇవ్వమనే పరిస్థితి పోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. కేవలం 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కేవలం 2.5 సంవత్సరాలు ఉంది. ఇంకొక సంవత్సరం ముందుగానే మన తిరిగి ఎన్నికల సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకునే వ్యక్తిగా, ఒక సీనియర్ నాయకుడిగా అందరినీ సమన్వయపరిచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుర్తించకపోతే భవిష్యత్తులో తిరుమలగిరి రిజల్ట్ పునరావృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కోరుకునేటువంటి నాయకులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. "24/7" చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.